ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరొక నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. Psalm 13:5. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. But I have trusted in thy mercy, my heart shall rejoice in thy salvation. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన ఉదయకాల సమయాన్ని దేవుని కృపను గురించి, ఆయన ప్రేమను గురించి వినడానికి, ఆయన యొక్క హృదయ వాంఛన గురించి మరి ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మొట్టమొదటిగా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. యేసు ప్రభువారిని కలిగి ఉన్న వారి జీవితాలు, రక్షించబడినటువంటి అనుభవం ఉన్న వారి లోపలరా దేవుని కృపను గురించి తలంచినప్పుడెల్లా ఆయన కృప నా పట్ల ఎంత ఉన్నతముగా ఉన్నదో అని ఆలోచించి తలంచి ధ్యానించి దేవుని యందు మనం ఆనందిస్తాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, దేవుని కృప మన పట్ల ఉంది కాబట్టి ఇంకా భూమి మీద సజీవ లెక్కల్లో ఉన్నాం. మరి లేని వాటి యందు చింతించక ఉన్న వాటి యందు ఆనందించి ప్రభువును గణపరుచుకుందాం, మహిమపరుచుకుందాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన అందరికీ ఉపకారి, మన పట్ల ఆయన ఉన్న ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి. అందుకే ఆయన కృపామయుడు, ప్రేమామయుడు, జాలిగల దేవుడు అని మనం పాడుకుంటాం. మరి ఆ పాటలో, ఆ యొక్క మాటలో విశ్వాసం అనుకున్నదా ఉన్నట్లయితే మనము కూడా దావీదు వలె దేవుని యందు ఆనందిస్తాం, ఆయన రక్ష విషయమై మన హృదయంలో హర్షిస్తాం. పిల్లరా, అలాంటి ఉన్నతమైనటువంటి అనుభవము ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ కృపను గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు ప్రభువా, నా పట్ల, మా పట్ల ఎలాంటి అపారమైనటువంటి కృపను మీరు చూపెడుతున్నారు. గల కారణము ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎంతగా ప్రేమించినారంటే శిలువ మరణం పొందినంతగా ప్రేమించి ప్రభువా, మీ యొక్క విలువైనటువంటి రక్తము నా కొరకు, మా కొరకు కార్చి మీ సొంతం చేసుకున్నారు, మీ యొక్క దత్తపుత్రులుగా చేసుకున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మీ యొక్క కుమారులకు, కుమార్తెలకు మీరు ఏది ఏ సమయంలో ఇస్తే అది వారికి మేలుకరమో అది మీకు తెలుసు. కాబట్టి ప్రభువా, మీ మీద విశ్వాసంతో మా జీవితాలు కొనసాగించినట్లయితే మాకు ఎలాంటి ఆశీర్వాదము. కాబట్టి ఎవరు ఏ విధమైన నిరాశ నిస్పృహలు పడకుండా ప్రతి విషయంలో దేవునికి సబ్మిట్ చేసుకుని ప్రభువా, మీ మీద ఆధారపడి గొప్ప మేలు, ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మా పిల్లలందరినీ దర్శించండి. మీ కృపలో ప్రతి ఒక్కరూ ఆనందించడానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు ఇక్కడ కదా భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించండి. మీ స్వరము పదే పదే మేము వింటున్నాం. మరి దేవుని యందు నమ్మికించిన వారు ఎవరు ప్రభువా కదిలింపబడరని మీ వాగ్దానం మరొకసారి మా పట్ల నెరవేర్చమని, ప్రతి ఇంటిలో శాంతి సమాధానం దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.